కళా పోషకులు డాక్టర్ డిబి సాయికృష్ణ సాయిచంద్ర గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా నమస్కారం. అదేవిధంగా ఎంతో నాలెడ్జ్ ఉంటే కానీ డాక్టర్ కాలేజ్ దాంట్లో కూడా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అనస్థీషియా చేశారంటే వారు చాలా ప్రముఖులు. అదేవిధంగా వారిని డాక్టర్ హరీష్ రావు గారిని కూడా ప్రజా వైద్యశాలలో ప్రజల యొక్క ఆరోగ్యమే ముఖ్యమని నిరంతరం శ్రమించేటువంటి డాక్టర్ కళాధర్ గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ ఈ ల్యాప్రోస్కోపింగ్ మిషన్ ఆపరేట్ చేయగలిగినటువంటి ఎంఎస్ చేసి సర్జరీ జనరల్ సర్జన్ చేసి ఈ ఊరికి వచ్చి ఇక్కడ ప్రజలకి సేవ అందించాలనే సదుద్దేశంతో వచ్చినటువంటి డాక్టర్ రవికిరణ్ గారు కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. వారిని డాక్టర్ సాయికృష్ణ ఆచార్య గారు ఈ మారుమూల ప్రాంతమైనటువంటి వెంకటగిరి అందులో పెద్ద పెద్ద హాస్పిటల్స్ పోలేనటువంటి వాళ్ళకి తక్కువ వ్యయంతో చేయడానికి, ఇంకోటి ఏంటంటే ఇబ్బంది లేకుండా చేయడానికి ఇంతకు ముందంతా ఓపెన్ చేసే సర్జరీలు కూడా చిన్న ల్యాప్రోస్కోపిక్ మిషన్తో చేయడానికి వచ్చినటువంటి రవికిరణ్. అదేవిధంగా నిన్న వీరికి ఇంటికూడి చాలా స్థిమితపరులు కాదు, దాంట్లో పాపం ఇక్కడే చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు. వారికి రవికిరణ్ గారు ల్యాప్రోస్కోప్ ఈ మిషన్తో గాల్ బ్లాడర్ సర్జరీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మీరు ఏదైనా ఒక విషయం బయట వెళ్ళాలంటే మీ ద్వారా వెళ్ళాలి కాబట్టి మీ అందరికి కూడా మనసా అందరికీ అభినందనలు తెలుపుతూ వచ్చిన దానికి కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా సాయికృష్ణ ప్రజలకి అనస్థీషియా ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి కళాధర్ సార్కి, శారదా మేడంకి, రవికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ హాస్పిటల్లో ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్గా వర్క్ చేస్తా ఉన్నాను. అన్ని రకాలైన అనస్థీషియాకి సంబంధించిన సేవలు అనేది అందించడం జరుగుతూ ఉంది. వెరైటీ కేసెస్ చేయడము, అతి తక్కువలో ప్రజలకి సర్జరీ అనేది అందించడం అనేది నేను చూస్తూ రావడం జరుగుతూ ఉంది. ఈ కాలంగా ఇప్పటి వరకు జరుగుతున్న సేవల కంటే ఇంకొక మెట్టు ఎక్కి లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేవి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అన్ని రకాల ఆపరేషన్లు, అపెండిసెక్టమీ అయినా, పోలిసిస్టెక్టమీ అయినా, అంటే చిన్నపేద ఆపరేషన్ అయినా, పిత్తాశయం ఆపరేషన్ అయినా, రక్తసంచి ఆపరేషన్లు అయినా, ఇట్లాంటి ఆపరేషన్లు కోత లేకుండా జస్ట్ కుర్చీతోనే చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి అనస్థీషియా వర్క్ స్టేషన్ ఏదైతే పెద్ద మొత్తం అనేది అవసరం ఉంది. దీనికి చిన్న మత్తు ఇవ్వడం అనేది దీనికి సరిపోదు. మనం చాలా వినే ఉంటాము, చిన్న ఆపరేషన్ చేయించుకొని నడుము సూదిస్తేనే నొప్పిందని చాలామంది చెప్పడం మనం తరచూ గమనిస్తూ ఉంటాం. అట్లాంటి ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్కి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాల సదుపాయాలు అనేది ఇక్కడ చేయడం అనేది జరిగిందండి. సో కాబట్టి ఈరోజు డాక్టర్ రవికిరణ్ ఆధ్వర్యంలో మా టీం అంతా మీకు విశిష్టమైన సేవలు అందించడానికి వాళ్ళు ముందుకు వచ్చాము. కాబట్టి ఈ అవకాశాన్ని ఒక చిన్న ఆపరేషన్ 24 గంటల ఆపరేషన్ అర్జెంటుగా చేయాలంటే ఇక్కడ తిరుపతికి వెళ్ళాల్సిన పరిస్థితి అనేది ఈరోజు ఉంది. చుట్టుపక్కల గ్రామాలను గమనిస్తూ వస్తున్నాం దాదాపు 2 ఏళ్ళ నుంచి. చిన్న వాటికే ప్రజలు ఎంత అపోహ పొందుతారో నేను చూడడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఎటువంటి అపోహ లేకుండా, ఎక్కడికి పోవసరం లేకుండా అన్ని సదుపాయాలు ఈ ప్రజా వైద్యశాలలో డాక్టర్ రవికిరణ్ అతను మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని రాపూరు వెంకటగిరి ప్రజానికి అంతా ఉపయోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సాయికృష్ణ ఆచార్య గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ప్రోగ్రామ్ ప్రశ్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం వెంకటగిరిలో జనరల్ సర్జరీ సేవలు ప్రారంభించడం జరిగింది. సో నా పేరు డాక్టర్ రవికిరణ్, జనరల్ సర్జన్. నేను జనరల్ సర్జరీ చేశాను. లాప్రోస్కోపీ మరియు ఓపెన్ సర్జరీస్
అన్ని రకాల సర్జరీస్ చేసుకోవచ్చు ఇక్కడ. ముఖ్యంగా నేను నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు గమనించింది ఏంటంటే ప్రతి చిన్నదానికి వెంకటగిరి నుంచి చాలామంది పేషెంట్స్ వస్తుంటారు. అంటే చాలా చిన్న వాటికి కూడా అంత దూరం వచ్చి అక్కడ స్టే చేయడానికి, అంటే సర్జరీ చేస్తే 3-4 డేస్ ఉండాల్సి వస్తుంది. అన్నిటికీ కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇంత చిన్నదానికి కూడా ఇక్కడికి రావాలనే ఫీలింగ్ అయితే అప్పుడు ఉండేది. సో అలాగా స్లోగా వర్క్ చేసుకుంటూ నాలెడ్జ్ పెంచుకుంటూ సర్జికల్ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత వెంకటగిరిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసాం. మెయిన్గా ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీస్ మనకు కొంచెం తక్కువ మన సైడ్ చేయడం. సో అవి ఏంటంటే కోత లేకుండా పెద్ద సర్జరీస్ కూడా ఇప్పుడు 20-30 కుట్లు పట్టే దగ్గర కూడా 1-2 కుట్లతోనే మనం సర్జరీ ఫినిష్ చేసి పేషెంట్ రికవర్ అయ్యే ఛాన్స్ చాలా త్వరగా. 4 రోజుల్లో రికవర్ అయ్యే వాళ్ళు 1 రోజుకే రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి క్లిష్టమైన సర్జరీస్ కూడా ఇప్పుడు గాల్ బ్లాడర్ కానీ 24 గంటలు కడుపునొప్పి కానీ హెర్నియాలు కానీ పేరు జారడం కానీ గర్భసంచి కానీ అండాశయం ఆపరేషన్ కానీ పిల్లలు లేకుండా చేసే ఆపరేషన్ కానీ అండాశయాలు తీసే ఆపరేషన్. సో ఇలా చాలా వెరైటీ ఆఫ్ సర్జరీస్ అన్ని మనం ల్యాప్రోస్కోపీలో చాలా చిన్న ఇన్సిషన్స్తో ఫినిష్ చేయడం, అలాంగ్ విత్ మై టీమ్ డాక్టర్ హరీష్ గారు సో చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని కార్పొరేట్ వైద్యం అందరూ అందించుకోవాలి, కష్టం కాబట్టి చేయించుకోవడం. మనం వెంకటగిరిలోనే ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి నాన్నగారు చేసేదంతా మీకు అవగాహన ఉంటుంది. సో అలాగే ఎక్కువ ఖర్చు, ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఎక్కడికో పోయి మామూలు సర్జరీస్ కూడా కష్టపడకుండా మన దగ్గరే ఇబ్బంది లేకుండా సర్జరీస్ చేసుకునేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఇలాగే ఈ ప్రాసెస్లో మొదటి సర్జరీ కుంటుపూడి మౌనిక 2 డేస్ బ్యాక్ సండే చేశాను. గాల్ బ్లాడర్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టెక్టమీ, షీ ఈజ్ ఫైన్ నౌ. సో ఇంటికి వెళ్ళడానికి కూడా డిశ్చార్జ్ రెడీగా ఉంది. సో థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కాలంలో యువత చిన్న ఊళ్ళకి రావడానికి ఒప్పుకోవడం లేదు. దానికి కిరణ్ భార్య లిప్త ఎంతో సహకారంతో తన ముందుండి నడిపిస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ 5 సంవత్సరాలు అతని వివాహం తర్వాత సహకారంతో వాడు ఎంతో స్థిమితంగా ఇంత క్లిష్టమైన ఆపరేషన్స్ కూడా నేర్చుకుని వాడు అంత స్థిమితంగా చేయగలుగుతున్నాడంటే వాళ్ళ కుటుంబ సభ్యుల సహకారము, వాళ్ళ భార్య లిఖిత సహకారంతో వాడు చాలా ముందుకి మేము అనుకున్న దానికన్నా చాలా స్థిమితంగా కష్టపడి పనిచేయడం వల్ల కొంతవరకు నేర్చుకున్నారు. ఈ వైద్యం అనేది దానికి ఆది అంతం లేదు, రోజు నిత్యం నేర్చుకోవాల్సిందే. కాకపోతే కళాకారులు నేను ఇద్దరం కూడా మేము చెప్పేది అంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరూ చూస్తూనే ఉన్నారు. సాధ్యమైనంత వరకు మనం తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాలని నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న కళాకారులు మడిగిరికి వచ్చినప్పుడు నా సహకారంతో నేను నెల్లూరైనా నేను ఏ రోజు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఎంతో సహకారంతో చేయగలిగినాను. అలానే రవికిరణ్ కూడా వాళ్ళ భార్య సహకారంతో, భార్య సహకారం లేకుండా ఈ వైద్యము ఇది చాలా క్లిష్టమైనది. నిరంతరం ప్రతిరోజు సంఘర్షణతో కూడిన రోజు ప్రతినిత్యం సంఘర్షణ ఉంటుంది. దానికి కుటుంబ సహకారం అనేది చాలా అవసరమే. కాబట్టి రవికిరణ్ బాగా కష్టపడి అందరికీ వైద్యం అందించాలని తల్లిదండ్రులుగా మేము ఈ హాస్పిటల్లో 30 ఏళ్ల ముందు ప్రారంభించాము. డాక్టర్ సాయి కృష్ణ గారి చేతుల మీదే జరిగిన కార్యక్రమం. మా హాస్పిటల్లో ఏ ఈవెంట్ జరిగిన స్కానింగ్ మిషన్ తెచ్చిన రోజు కూడా సార్ గారి చేతుల మీద ప్రారంభించాము. అట్లే ఏ చిన్న మిషన్, ఎక్స్రే మిషన్ ఇచ్చినా, ఏదైనా కొత్త ఎక్విప్మెంట్ ఇచ్చినా కూడా ప్రతి దశలో మా వెన్నట్టు ఉంటూ మాకు అన్ని విధాలుగా మా శ్రేయోభిలాషులు సాయి కృష్ణ గారు ఈరోజు మా నెక్స్ట్ జనరేషన్ మా అబ్బాయి వాళ్ళు సర్జరీకి వచ్చి హరీష్ వాళ్ళు వస్తున్నారు. ఆయన ప్రతి అందరి క్షేమం కోరేవాడు, అందరి మంచి కోరేవాడు కాబట్టి ఆయన ద్వారానే ఇది ప్రారంభించాలని సార్ని ఉదయం పోయి చెప్తే నేను తప్పకుండా వస్తానన్నాడు. అందుకు చాలా ధన్యవాదాలు సార్. ప్లీజ్ పత్రికా విలేకరులందరూ ఇక్కడికి వచ్చి
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మీకు అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజా వైద్యశాల అన్న పేరుని సార్థకం చేసుకుంటూ డాక్టర్ కళాధర్ గారు మన వేండీలో 30 సంవత్సరాల క్రితం ఈ వైద్య నిలయం ఆరంభం చేశారు. ఇక్కడ చేసే మంచి పనులు మంచివైనప్పుడు భగవంతుడే సహకారం అందిస్తారు. ఇక్కడ నేనేదో వచ్చి నా చెయ్యని కాదు, ఇంకోటి కాదు, అలా అనుకోవడం కాదు. మన ఉద్దేశం మంచిదైనప్పుడు, మన సంకల్పం మంచిదైనప్పుడు దానికి సత్ఫలితాలే తప్పక లభిస్తాయనడానికి మన డాక్టర్ గారు ప్రత్యక్ష సాక్ష్యం. ఆయనతో పాటు డాక్టర్ మేడం శారద గారు, వారిద్దరు కూడా ఎంతో సేవా దృక్పథంతో సేవ చేస్తూ వచ్చారు. ఇప్పుడు డాక్టర్ రవి గారు ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా మన ఊళ్ళో ఉండి అందరికీ సేవలు అందించటం, అత్యాధునికమైన ఎక్విప్మెంట్స్ కూడా మన వెంకటగిరిలో ఉంచి ఆ పరికరాల ద్వారా మనం వైద్య చికిత్స అందించడం అనేది చాలా శ్లాఘనీయమైన విషయం. దానికి నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ముఖ్యంగా రవికిరణ్ గారి తల్లిదండ్రులు డాక్టర్ గారు మేడం అనుసరించిన మార్గంలో ఈయన కూడా పయనిస్తారన్న విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉంది. వీరికి చేదోడు బాదోడుగా డాక్టర్ హరీష్ గారు, వారు కూడా ఇక్కడ వచ్చి పనిచేయటం, దాని పేరు అనస్థీషియా ఆపరేషన్ టైమ్స్లో మనకి ఇచ్చే మత్తు, దానికోసం ఎన్నో టెస్టులు చేస్తారు. నేను యశోదాలో చూశాను, ఉన్నది లేనిది కొంత భయపెట్టడానికి, కొంత దాన్ని కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నించే పద్ధతులు కూడా దీంట్లో ఉన్నాయి. అవన్నీ లేకుండా మన మేడీర్ లాంటి పట్టణంలో కూడా ఇది ఒక చిన్న వ్యవస్థ. మన వెంకటగిరి ఇక్కడ కూడా ఆధునికమైన వసతులు ఏర్పాటు చేసి డాక్టర్ హరీష్ గారు ఇవన్నీ కూడా ఇవ్వటం, అంటే ఆపరేషన్ చేసేటప్పుడు మనకు తెలియకుండా వారు ఇప్పుడు చెప్తున్నారు ఇస్తే పేషెంట్కి ఆ జ్ఞాపకం కూడా ఉండకుండా, ఆ స్మృతి కూడా వారికి కొంతకాలం, అంటే ఆ ఆపరేషన్ టైంలో కూడా లేకుండా, ఆపరేషన్ చేస్తున్నారన్న స్పృహ కూడా వారికి లేకుండా ఉండేటట్టు, హార్ట్ ఎలా పనిచేస్తూ ఉంది, మనకి ఈ పల్స్ రేటు ఇవన్నీ ఎలా ఉన్నాయి అని అన్నీ గమనించే కొత్త ఎక్విప్మెంట్లన్నీ కూడా డాక్టర్ గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి ముందుగా నేను అభినందించేది కళాధర్ గారిని. ఆయన కుమారుని ద్వారా ఆయన్ని పెద్ద చదువులు చదివించి ఎంఎస్ చేయించి ఇక్కడ మన వైద్యుల్లోనే అందరికి అందుబాటులో ఉండే విధంగా మనకి అందుబాటులో ఉండేటట్టు చేయటం చాలా సంతోషించదగిన విషయం. వీరందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ, మంచి పని సత్ఫలితం తప్పకిస్తుంది. భగవంతుడు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడే నిన్న ఆపరేషన్ కూడా జరిగింది, అది సంపూర్ణంగా విజయవంతమైంది. ఈ సందర్భంగా ఆమెకు కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ, అమ్మ మీరేం భయపడకండి, ఇక్కడ ఉన్న డాక్టర్లు పెద్ద హాస్పిటల్ అనేది దేనికంటే పెద్ద బిల్లుల కోసమే, అంతకు తప్ప చికిత్స ఎక్కడైనా చేస్తారు. డబ్బున్న వాళ్ళకి ప్రాణ భయం ఎక్కువ కాబట్టి నేను కూడా అనుకోండి పెద్ద చోట్లకి వెళ్తాము, అక్కడ ఏదో చేసుకుంటాం, బిల్లు బాగా పే చేసేసి అంతా వదిలించుకొని వచ్చేస్తే అప్పుడు కానీ తృప్తి ఉండదు. ఇది మానసికమైన సమస్య కానీ ఆరోగ్య సమస్య కాదు, శారీరకమైన సమస్య కాదని నేను వ్యక్తిగతంగా
ఈ మధ్య తెలుసుకున్నాను. ఇప్పుడు బాగా నాకు అనుభవంలోకి వచ్చింది. అయినా అటువంటివి ఏమి లేకుండా, ఏ సందేహం లేకుండా మన డాక్టర్ల దగ్గర డాక్టర్ రవికిరణ్ గారు, హరీష్ గారు, సరే మన డాక్టర్ గారు, మేడం గారు ఇటు వారు చూసుకుంటారు. వీరందరి పర్యవేక్షణలో సత్ఫలితాలు ఇవ్వాలని, అందరికీ ఆరోగ్యాలు కలగాలని నేను కోరుకుంటున్నాను. ముందు ఆయుష్ ఆరోగ్యం ఉండాలి. ఐశ్వర్యం మాత్రం అందరికీ కలగాలన్నా కలగదు. అది కొందరికే పరిమితం. అది ఉన్నట్టుండి వస్తుంది, ఉన్నట్టుండి పోతుంది. అది కూడా ఉంది. అందువల్ల ఐశ్వర్యం గురించి పక్కన పెట్టి ఆయురారోగ్యాలు ఉంటే అదే ఆరోగ్యమే మహాభాగ్యం. అదే ఐశ్వర్యం. శాశ్వత ఐశ్వర్యం ఏంటంటే ఆరోగ్యం. ఎంత డబ్బున్నా కానీ, ఎన్ని కోట్లున్నా కానీ అంత ఆయుష్ లేకపోతే, అంత ఆరోగ్యం లేకపోతే ఎందుకు పనికిరావు. కాబట్టి అందరూ ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, సౌభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీంకి అందరికీ నా అభినందనలు. రవికిరణ్ గారికి, హరీష్ గారికి, వీరందరికీ అనస్థీషియా అంటే చాలా చాలా ప్రముఖమైంది. దాని ఆవశ్యకత ఎంతటిదో నేను ఈ మధ్యనే అనుభవించాను. వాళ్ళు చేసిన టెస్ట్లకి ఒక రోజంతా నన్ను చంపేశారు వాళ్ళు. కానీ నేను చావలేదు అనుకుంటే బయట వచ్చేసాను. వాళ్ళు అనస్థీషియా ఇవ్వటానికి ఇబ్బంది పెట్టలేదు. వాళ్ళు దానికి ఏమేమి చేస్తారో ఆ పరీక్షలకే మనకు భయం వేస్తుంది. ఇది ఉంది, అది లేదు, ఇది ఉంది, అది ఉంది లేదంటేనే అసలు లేదు. అవన్నీ అధిక ప్రసంగం లేకుండా డాక్టర్ కళాకర్ గారికి, డాక్టర్ అమ్మగారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళ సంకల్పమే మాతృదేవో భవ పితృదేవో భవ అన్న మన భారతీయ సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యంగా ఈ వాడుతున్నాను. వైద్యులు అంటే అందరికీ తెలుసు. భిషగ్వరులుగా వీరు మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముందు మాట చెప్పిన వెంకటగిరి తలమానికం సుబ్రహ్మణ్యం గారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.